హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మీకు ఎలాంటి లేటెస్ట్ మరియు మోడర్న్ గ్యాడ్జెట్స్ ని చూపిస్తున్నామంటే వాటిని చూస్తే మీరు షాక్ అవుతారు. ఇవైతే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇలాంటి గ్యాడ్జెట్స్ కోసం అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, పోర్టబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్. గైస్, ఈ రోజుల్లో చాలా ప్రాబ్లం ఏముంది అంటే అది ఎయిర్ పొల్యూషన్. అది మనకు అంతగా ఫీల్ అనిపించకపోయినా పిల్లలకైతే చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఉండే ఎయిర్ పొల్యూషన్ తట్టుకునే అంత ఇమ్యూనిటీ పవర్ అయితే వాళ్ళకు ఉండదు. వాళ్ళ కోసం స్పెషల్లీ ఇలాంటి గ్యాడ్జెట్ ని తయారు చేశారు. ఒకవేళ మీరు ఈవినింగ్ టైంలో మీ పిల్లల్ని చిన్న ట్రాలీలో తీసుకువెళ్లాలనుకుంటే ఈ గ్యాడ్జెట్ ని ఆ ట్రాలీకి అటాచ్ చేయవచ్చు. ఇది ఎలాంటి ఎయిర్ ప్యూరిఫైయర్ అంటే దీంట్లో మీకు మల్టీ ఫిల్టర్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇది మీ చుట్టుపక్కల గాలిని క్లీన్ చేస్తుంది. ఇలాంటి గ్యాడ్జెట్ ని మీరు మీ కార్ లో యూజ్ చేయవచ్చు, లేక ఆఫీస్ లో మరియు స్టడీస్ టేబుల్ మీద కూడా యూజ్ చేయవచ్చు. ఇది మీ చుట్టుపక్కల ఉన్న గాలిని క్లీన్ చేస్తుంది. ఈ చిన్న ఎయిర్ ప్యూరిఫైయర్ నచ్చితే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 2, జార్ ఓపెనర్. ఫ్రెండ్స్, మనం తినే మరియు తాగే ఐటమ్స్ అయితే జార్లో వస్తాయి. దానికి చిన్న సీల్ కూడా ఉంటుంది. సమ్ టైమ్స్ దాన్ని ఓపెన్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. మీరు స్పూన్ లేదా చాక్ ని యూజ్ చేసి ఓపెన్ చేస్తారు. అలాంటి ప్రాబ్లం ఏం పడకుండా ఈ స్పెషల్లీ గ్యాడ్జెట్ ని తయారు చేశారు. ఇది ఒక ఎలాంటి ఎలక్ట్రికల్ జార్ ఓపెనర్ అంటే దీన్ని మీరు సింపుల్లీ జార్ మీద పెట్టగానే ఇది జార్ సైజుని బట్టి దానికి అదే ఫిట్ అయ్యి వెంటనే అది దాన్ని ఓపెన్ చేస్తుంది. ఇది చాలా ఆటోమేటిక్ గా ఉంటుంది. ఈ గ్యాడ్జెట్ తో మీరు ఏం చేయాల్సిన అవసరం ఉండదు. ఈ టెక్నాలజీ చాలా బాగుంది కదా. ఇది చాలా చిన్న వస్తువు అయినా కిచెన్ కోసం అయితే చాలా ఇంపార్టెంట్ అవుతుంది. నెంబర్ 3, ఎంఐ ఎయిర్ ఛార్జర్. మొబైల్ ఫోన్ ని ఛార్జ్ చేయడానికి మనం ఛార్జర్ ని యూజ్ చేస్తాము. మనకు చాలా రకాలైన ఛార్జర్స్ అయితే చూడడానికి ఉన్నాయి, లైక్ మైక్రో యూఎస్బి, టైప్ సి మరియు వైర్లెస్ ఛార్జర్ లాంటివి. కానీ మనం ఇప్పుడు ఎలాంటి ఛార్జర్ ని చూస్తున్నామంటే ఇదైతే గాల్లో మీ ఫోన్ ని ఛార్జ్ చేస్తుంది. ఇదైతే మీకు కొంచెం షాకింగ్ గా అనిపించవచ్చు, కానీ ఇప్పుడు ఒక ఎలాంటి ఛార్జర్ సిస్టమ్ ని తయారు చేశారు అంటే ఇది గాల్లోనే మీ ఫోన్ ని ఛార్జ్ చేస్తుంది. దీంట్లో 144 యాంటీనాస్ ఉంటాయి. ఇవి ఎక్స్ట్రీమ్లీ నారో మిల్లీమీటర్ వైడ్ వేవ్స్ బీమ్స్ ని క్రియేట్ చేస్తాయి. ఇవి మీ ఫోన్ ని ఛార్జ్ చేయడానికి యూజ్ చేస్తారు. దీనిలో మీరు మల్టీప్లే డివైస్ ని కూడా ఛార్జ్ చేయవచ్చు. దీంట్లో ఛార్జింగ్ స్పీడ్ అయితే కొంచెం స్లోగా ఉంటుంది, ఎందుకంటే ఈ డివైస్ ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది. దీంట్లో అయితే మీకు 5 hours ఛార్జింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. కానీ గాల్లో మీ ఫోన్ ని ఛార్జ్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. ఈ గ్యాడ్జెట్ మీకు నచ్చితే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 4, ఐమ్యాగీ చార్మ్. ఫ్రెండ్స్, ఈ రోజులో కంప్యూటర్ సైన్స్ ని అర్థం చేసుకోవాలనుకుంటే దాంట్లో ప్రోగ్రామింగ్ చాలా పెద్ద రోల్ ఉంటుంది. ఒకవేళ మీకు ప్రోగ్రామింగ్ వస్తే చాలా వాటిని మీరు కరెక్ట్గా అర్థం చేసుకోగలుగుతారు. కానీ ప్రోగ్రామింగ్ రాని వాళ్ళకి ఈ కంప్యూటర్ సైన్స్ చాలా హెడేక్గా ఉంటుంది. ఒకవేళ మీరు ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మీరు ఏ ప్రోగ్రామ్ తయారు చేసినా దాని అవుట్పుట్ రియలిస్టిక్ వేలో చూడాలనుకుంటే ఇలాంటి చిన్న గ్యాడ్జెట్ ని యూజ్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న కీ రింగ్ గా ఉంటుంది, కానీ మీరు దీన్ని నార్మల్ కీ రింగ్ అనుకోవద్దు, ఎందుకంటే మీకు దీంట్లో అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయి. ఇది ఒక ప్రోగ్రామబుల్ కీ రింగ్. దీంట్లో ఒక ఎల్ఈడి లైట్ అయితే ఉంటుంది. ఈ లైట్స్ ని మీకు నచ్చినట్టు ప్రోగ్రామ్ చేయవచ్చు. దాంతోపాటు మీరు దీన్ని మీకు ఓపెన్ సోర్స్ కోడింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. దానివల్ల మీరు మొబైల్ తో ప్రోగ్రామ్ చేయవచ్చు. అలాగే మీరు యానిమేషన్ డిజైనింగ్ చేసి మీరు దీంట్లో ప్లే చేయవచ్చు. ఇలాంటి చిన్న గ్యాడ్జెట్ చాలా వింతగా ఉంటుంది. ప్రోగ్రామ్ ని అర్థం చేసుకోవడానికి ఇది చాలా బేసిక్ లెవెల్లో ఉన్న ఒక చిన్న గ్యాడ్జెట్. నెంబర్ 5, మెషిన్ వాచ్. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు మీ ఆఫీస్ టేబుల్ మీద లేక స్టడీస్ టేబుల్ మీద ఒక గ్యాడ్జెట్ కావాలనుకుంటే అది ఎలా ఉండాలి అనుకుంటున్నారు? దాన్ని చూస్తే అందరూ ఎక్కడ కొన్నారు అని అడగాలనుకుంటే ఈ వాచ్ అయితే నిజంగా అలానే ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు చాలా రకాలైన వాచెస్ ని చూసి ఉంటారు, కానీ ఇలాంటి వాచ్ ని అయితే మీరు ఫస్ట్ టైం చూసి ఉంటారు. ఫ్రెండ్స్, ఇది ఒక ఎలాంటి టేబుల్ వాచ్ అంటే దీని షేప్ అయితే ఒక ఏలియన్ లాగా ఉంటుంది. దీని డిజైనింగ్ అయితే చాలా అమేజింగ్ గా ఉంటుంది. దీని లోపల ఉండే అన్ని పార్ట్స్ అయితే కదులుతూ ఉంటాయి. దానివల్ల ఇదైతే ఇంకా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. దాంతోపాటు దీంట్లో ట్రాన్స్పరెంట్ బాడీ కూడా ఉంటుంది. దానివల్ల మీరు దీని మీద పార్ట్స్ మూమెంట్ ని చూడవచ్చు. ఇది చూడడానికి చాలా కూల్ గా ఉంటుంది. ఈ వాచ్ మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి స్మార్ట్ గ్యాడ్జెట్స్ కోసం అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్